వెల్కమ్ టు PM9 న్యూస్. రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం నంద్యాల జిల్లా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేపట్టబోతున్న కార్యక్రమాలకు సంబంధించి ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక 2025 ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి 3 రోజుల శిక్షణ కార్యక్రమం డోన్ మండలం మహిళా సమైక్య కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతుల విజయగాథలు చూపించడం జరిగింది. ప్రీ మన్సూన్ డ్రై సోయింగ్ పరిచయం, ప్రయోజనాలు మరియు ముఖ్య ఉద్దేశం గురించి తెలియజేయడం జరిగింది. రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా 365 రోజులు పచ్చని పంటలలో ప్రకృతి వ్యవసాయం పాటించాలని మరియు గ్రామ సంఘానికి వెళ్ళి ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక రోల్ ప్లే చేయడం జరిగింది. మూడవ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నవధాన్యాల విత్తనాలతో విత్తన గుళికలు తయారు చేయడం జరిగింది. అలాగే ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక భాగంగా ఉర్వి యాప్లో రైతుల ఎంట్రీస్ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ML భీమేష్, NFA రామకృష్ణ, DMTలు రామాంజనేయులు, N అశోక్ కుమార్, S రమాదేవి మరియు డోన్ మండలంలోని 10 యూనిట్లకు చెందిన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో MMTLగా పనిచేస్తున్నాను ట్యాపిల్ మండలంలో. ఈరోజు ఇక్కడ డోన్ మండలంలో మన డోన్ క్యాడర్ అందరికి కూడా KP ట్రైనింగ్ కోసం ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు జిల్లా నుంచి అడిషనల్ EPM సార్ గారు, తర్వాత స్టేట్ నుంచి మనకు NFA వచ్చారు ఒకరు, HR NFA, తర్వాత అదేవిధంగా NFAలు, MTలు, ICRPలు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు, ఇన్ఛార్జ్లు అందరూ. సో ఇక్కడ ఈ PMDS అని మేము ఏదైతే చెప్తున్నామో, ప్రమోట్ చేస్తున్నామో, ఒక 12 నుంచి 15, 20, 30 రకాల వరకు విత్తనాలు ఈ మే, ఏప్రిల్ ఆ టైంలో ఎండకారికి బీడుగా పెట్టకోకుండా భూమిని చల్లుకోమని చెప్తున్నాము. దాంట్లో ముఖ్య పాత్ర పోషించే ఈ విత్తన గుళికల తయారీ, వాటి గురించి ఇప్పుడు చెప్తాము. సో ఈ విత్తన గుళికలు ఏం చేస్తాయంటే, మాకు తేమ శాతం ఇవేమి ఉండవు కదా, 30 రకాలు 20 రకాలు వేసుకుంటున్నప్పుడు అవి ఎలా మొలకొస్తాయి ఏంటి అనే దానికి ఇవే అన్నమాట మెయిన్ కారణం. ఈ విత్తన గుళికలు విత్తనానికి ఫస్ట్ లేయర్గా ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధిలాగా చేసుకుంటాం స్ప్రే చేసి, దాని తర్వాత బంకమట్టితో 2-3 ఇంతలుగా అది అయ్యే విధంగా దాన్ని కోటింగ్ వచ్చే విధంగా జల్లెడ పట్టుకున్న బంకమట్టితో విత్తన గుళికలు తయారు చేసుకుంటున్నాం ఫస్ట్ లేయర్ కింద. సెకండ్ లేయర్ కింద ఘనజీవామృతం బాగా జల్లెడి పట్టిన పొడి ఘనజీవామృతంని 2వ లేయర్ కింద వేసుకుంటున్నాం. తర్వాత లాస్ట్గా 3వ లేయర్ సింగిల్ కోటింగ్గా బూడిదతో లాస్ట్లో జల్లెడి, మళ్ళా విత్తన గుళికల తయారీలో లాస్ట్ లేయర్ అది బూడిద. ఈ 3 కూడా ఎందుకు వేసుకుంటున్నామనంటే, ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్న ఈ బీజామృతంతో విత్తన శుద్ధి ఏదైతే ఉందో మాకు విత్తనం నుంచి కానీ వేర్ల నుంచి లేదా మొక్కల నుంచి వచ్చే తెగుళ్లను నివారిస్తాయి. తర్వాత ఈ బంకమన్న ఏదైతే ఉందో విత్తనంలో ఉండే తేమ శాతాన్ని పట్టి ఉంచుతుంది. దాదాపు 6 నుంచి 10-12% వరకు కూడా తేమ శాతాన్ని అట్టే పట్టి ఉంచుతుంది. తర్వాత ఘనజీవామృతంగా 2వ లేయర్ వేసుకుంటున్నాం. అదేం చేస్తుందంటే, ఇప్పుడు భూమిలో విత్తనం వేసినప్పుడు ఈ ఘనజీవామృతం తర్వాత మనం వేసే పంట వ్యర్థాలు మల్చింగ్ లాగా ఏదైతే వేస్తున్నామో, ఈ 2 చర్యల వల్ల కింద సూక్ష్మజీవుల నుంచి ఒక చర్య జరిగి ఆ విత్తనం దగ్గర తేమ ఏర్పడుతుంది. ఆ తేమ వల్ల ఈ విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది ఘనజీవామృతం. తర్వాత 3వ కోటింగ్గా మేము వేసుకుంటున్న ఈ బూడిద ఏదైతే ఉందో, ఈ విత్తనంతో ఇప్పుడు మేము ఈ పద్ధతి అంతా చేసేటప్పుడు తేమ కూడా వేస్తున్నాం, నీరు కూడా స్ప్రే చేస్తున్నాం. దీనివల్ల వెంటనే మొలకొచ్చి విత్తనం అది అప్పుడప్పుడే చనిపోకుండా ఈ బూడిద అనేది రక్షిస్తుంది అనమాట అందునుంచి. ఇది ఈ ప్రాసెస్ అంతా పెలటైజేషన్ ప్రాసెస్. ఈ పెలటైజేషన్ ప్రాసెస్ వేసుకొని మల్చింగ్తో 1 ఎకరానికి ఈ 13 కిలోల కిట్ ఒకటి ఉంటుంది, 30 రకాల 20 నుంచి 30 రకాల విత్తనాలతో. ఇది 1 ఎకరానికి సరిపోతుంది. దీంతో పాటు 400 కేజీల ఘనజీవామృతం చల్లుకుంటూ ఇది నాటుకోవాలండి PMDSని. తర్వాత మల్చింగ్ ఒక 3 ఇంచుల లేయర్ వచ్చేటట్టు పంట వ్యర్థాలతో భూమిని కప్పితే ఖచ్చితంగా ఇవి మొలకొచ్చి ఎదుగుతాయి, పంట అనేది వస్తుంది. ఎప్పుడైతే మన రబీ పంట అయిపోతుందో, మార్చ్, ఏప్రిల్, మే ఇట్లా ఈ 3-4 నెలలు భూమిని నేల ఖాళీగా ఉంచుతున్నారు. ఈ టైంలో సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. అదేవిధంగా నేల అనేది సూర్యకిరణాలకు డైరెక్ట్గా ఉండిపోతుంది. దీనివల్ల భూమిలో ఉన్న తేమ శాతం మొత్తం కోల్పోతున్నాం.
ఇవన్నీ పోకోకుండా మా మెయిన్ ప్రిన్సిపలే 365 రోజులు నేలను పంటతో కప్పి ఉంచాలి. దీంట్లో భాగంగా ఈ PMDS అనేది చేస్తున్నాం. దాంట్లో ఈ విత్తనాల గుళికలు అనేది ఇంత ప్రాముఖ్యత ఉంది. సార్ ఇంకొక విషయం సార్, ఈ గుళికలు వేయడం వల్ల రైతుకి ఏం ఉపయోగం సార్? ఈ విత్తన గుళికలు ఇవి విత్తన గుళికలుగా కాకుండా ఇప్పుడు ఖర్చు పెట్టుకొని ఒక 1050 రూపాయలు 1100 ఒక కిట్ ఉంటుంది, 13 కేజీల కిట్టు, 20-30 రకాల విత్తనాలు వేస్తున్నాం. ఇందులో దాదాపు 11 రకాల పంట జాతులన్నీ కలుస్తున్నాయి. వీటన్ని కలుపుకొని వేస్తున్నాం కదా. ఇవి వేసినప్పుడు ఇందులో ఒక 5-6 రకాలు మాత్రమే బెటం తట్టుకునే ఉంటాయి. ఏవైతే మన సజ్జ, కంది, ఆముదము ఇట్లాంటివి, గోచిక్కుడు, ఇవి కాకుండా మిగిలినవి కూడా ఖర్చుతో కూడుకున్నవి. మనము కాయగూరలు వేసుకుంటున్నాము, అన్నీ వేసుకుంటున్నాం కదా, దుంపజాతి వేసుకుంటున్నాము, ఇవన్నీ వేసుకుంటున్నాం. ఇవి అంత ఈజీగా మొలకలు రావు. ఆ టైంలో మొలకలు రావాలంటే ఈ విత్తన గుళికలు చాలా మేలైన పద్ధతి అన్నమాట. దానికి మొలకలు రావడానికి, పంట ఎదగడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్.